హలో హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు ఓట్స్ చీలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అల్లం, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఓట్స్లో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, పసుపు వేసుకోవాలి. తర్వాత అందులోనే శనగపిండి వేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే సరిపడా శనగపిండి మళ్ళీ వేసుకొని మిక్స్ చేసుకోండి. చేసుకుని దాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి. అందులో పెరుగు వేసుకున్నాం కదా, పెరుగు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో సరిపడంత వాటర్ వేసుకొని కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ సైడ్కి పెట్టాలి. తర్వాత అది నానిన తర్వాత దాన్ని ఆయిల్ వేసి ప్యాన్లో ఇలా చూపించిన విధంగా చీలాలా వేసుకోవాలి. అందులో సరిపడంత ఆయిల్ కూడా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత నేను చూపించిన విధంగా మెల్లగా తీస్తూ దాన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన అంతా వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మా బాబాకి చాలా నచ్చింది.